నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. మురళి గారు, మార్చి నెల ప్రారంభం కాబోతుంది. మార్చి అవును. నెల మనం మాస ఫలితాలు కూడా చెప్తూ ఉన్నాం కాబట్టి, సో చెప్పండి, మార్చ్ నెల రాశి ఫలాలు ఎలా ఉన్నాయి అనేది ఒక్కసారి. తప్పకుండా తల్లి. గత ఫిబ్రవరిలో చెప్పినటువంటివి చాలా వ్యూస్‌కి వెళ్ళడము, మంచి మంచి కామెంట్స్ రావడము, హ్మ్. బా యాక్యురేట్‌గా సంతోషము. వాళ్ళకి మ్యాచ్ అవ్వటము. హ్మ్. అయితే ఇక్కడ ఒక విషయం ఏమిటి అంటే గ్రాచారం, గోచారం వేరు. చాలామంది గూడా గ్రాచారం ఏమిటి, గోచారం ఏమిటి అనేది గూడా అడుగుతూ ఉన్నారు కామెంట్ రూపకంగా. గోచారంలో గ్రహాలు మారుతవి. గ్రహచారంలో ఎక్కడైతే గ్రహాలున్నావో అక్కడే ఉంటవి. మారవు అనేది మీరు గమనించుకోండి. మీరు పుట్టిన సందర్భంలో ఏదైతే ఒక లగ్నం ఆ సమయానికి ఏర్పడేటువంటి లగ్నము, దాన్ని ఆధారంగా చేసుకొని ఉండేటువంటి ఈ 12 చక్రాస్ కూడా ఏ ఏ గ్రహం ఎక్కడైతే ఉంది అనేటువంటిది మాత్రం అది ఇంపార్టెంట్. ఆ! అందులో మీ మహాదశ, అంతర్దశ, భుక్తి ఇవి చూసుకుంటే ఏది రన్ అవుతుందనేది అర్థమవుతుంది. ఇది గమనించుకోండి. ఈ మార్చి నెలలో మీరు అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే ప్రపంచవ్యాప్తంగా కూడా అంటే ప్రపంచవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా అంతటా కూడా వాస్తవానికి అరిష్ట గ్రహస్థితి అనేటువంటిది ఏర్పడుతూ ఉన్నది. అప్పట్లో కరోనా వచ్చినటువంటి సిట్యుయేషన్‌గానే భావన చేసుకుందాము. కానీ కరోనా కాకుండా ఏవైనా కొత్త రకమైనటువంటి హెల్త్ ఇష్యూస్ రావడం గానీ, ఎవరికీ ఒంట్లో బాగుండకపోవడం గానీ, హ్మ్. లేదా చాలా మంది కూడా మంచి మంచి పొజిషన్‌లో ఉండేటువంటి వారికి హెల్త్ ప్రాబ్లమ్స్ రావడము, అదే విధంగా అనేక మంది వ్యక్తులు మరణించేటువంటి అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. వివిధ రకాలైనటువంటి ప్రమాద సంఘటనలు అది అగ్ని సంబంధించింది కావచ్చును, భూకంపాలు కావచ్చును, అదే విధంగా వాటర్ రిలేటెడ్ గూడా కావచ్చు. మన దగ్గరనే మనం అంటే హైదరాబాద్‌లో ఉన్నాం. మన దగ్గరనే కాదు, దేశవ్యాప్తంగా చెప్పడం జరుగుతున్నది. విషాదకరమైనటువంటి సంఘటనలు కూడా జరిగేటువంటి పరిణామాలున్నాయి. ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క మార్చి నెలలో మీ యొక్క ఇష్టదైవాన్ని తప్పకుండా కూడా కొలుచుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఆచితూచి అని చెప్పడం జరుగుతున్నది. రైట్. ఈ దేశానికి అంటే ఓవరాల్‌గా మీరొక ఔట్ ఆ! లుక్ లాగా అవును. అవును. చెప్పారనమాట. హ్మ్. హ్మ్. జపాన్‌లో? ఇప్పుడు జపాన్‌లో భూకంపం గావచ్చును, లేదా ఇంకా మరెక్కడో తుఫాన్ గావచ్చును. అంటే ఎక్కడైనా కూడా ఉక్రెయిన్‌లో మనకు యుద్ధం జరిగేటువంటి సందర్భం గాని, ఎప్పుడో 2021లో గాని, అంటే ఇంకా ఇలాంటివి చాలా ఉన్నాయి. యుద్ధ సంఘటనలు కూడా ఏదుంది. అది ఏదో మనము ఒక గన్ పెట్టి పేలవడం అనేటువంటిది కాదు. ఇప్పుడు రాజకీయాలలో కూడా యుద్ధపరమైనటువంటి మాటలు మాట్లాడుకున్నా కూడా ఇబ్బంది. ఇప్పుడు రాబోయే ఎలక్షన్స్ కావచ్చు, ఇంకేదైనా. ఎలక్షన్స్ కూడా రాబోతున్నాయి. ఆ మొత్తానికి ఏమిటంటే అరిష్ట గ్రహ కూటమి అనేటువంటిది ఏర్పడుతూ ఉన్నది కనుక బీ ఎట్లా కేర్‌ఫుల్. గ్రహస్థితి ఒకసారి చెప్పండి? రాహుకేతువులకు సంబంధించి ఒక గురువుగారు ఒక్కడే బయట ఉండడం జరిగింది. అదే విధంగా సూర్యుడు, శని కలవడం కావచ్చును, లేదా ఈ యొక్క గురువును శని భగవానుడు చూడడం కావచ్చును. కంప్లీట్‌గా కూడా రాహుకేతు మధ్యలో అన్ని గ్రహాలు బందీ అయిపోయి ఉండడం కావచ్చును. ఇట్లా అటు బుధ, శుక్ర, కుజ వీళ్ళందరూ కూడా కలిసి ఇవన్నీ కూడా రాహుకేతు మధ్యలోనే ఉన్నారు. మధ్యలో. అదంతా ఖాళీ ఉంది. యాహ్! విన్నారా? యాహ్! రైట్. గ్రహస్థితి అయితే ఎలా ఉంది? మరి ఈ నెల రోజుల పాటు అంటే మార్చ్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు చూసుకోమంటారు? ఇప్పుడు మీరు చెప్పేటటువంటి ఫలితాలు మార్చి నెల మొత్తము కూడా మొత్తం. జాగ్రత్తగా ఉండండి. హ్మ్. అసలు డీటెయిల్‌గా మనం చూసుకుంటే ఏ రాశి వాళ్ళకి ఎలా ఉంది? వాళ్ళు చేసుకోవాల్సినటువంటి పరిహారాలు, తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఇప్పుడు తెలుసుకుందాం. మురళి గారు, అమ్మ. మరి కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతోందండి మార్చ్ మాసం? తప్పకుండా. కర్కాటక రాశి వారికి అష్టమ శని మూలకంగా చాలా కష్టాలు పడుతూ ఉన్నారు. ఇబ్బందులలోనే ఉన్నారు. కానీ ఈ గురుగ్రహం కానీ, కుజుడు గాని, సూర్యుడు గాని, అదేవిధంగా బుధ, శుక్రులు గూడా ఈ మార్పు వలన కొంత ఊరటనైతే కనబడుతుంది. అది ఎలాంటిది అనేది మనం ఒకసారి చూసుకుందాం. వాస్తవానికి ఏ పని తలపెట్టినా కూడా దగ్గర దాకా వస్తూ ఉన్నది. ఇక పని అయిపోతుంది అనేటువంటి ఆలోచనలో పని గాకుండా ఆగిపోయేటువంటి పరిస్థితులు. కానీ అనుకున్నదొకటి అయితుంది మరొకటి అనేటువంటి ఆలోచన గూడా ఉంది వీరికి పాపం. మరి చూసుకున్నట్టయితే ప్రెజెంట్‌గా ఇన్వెస్ట్‌లు మాత్రం చేయకూడదు ఎక్కడ కూడా. ఎలాంటి డబ్బులు ఇన్వెస్ట్‌మెంట్స్ ఎక్కడ కూడా చేయకుండా, ఇప్పుడు ఎవరికో 1,00,000 2,00,000 ఇస్తే మనకు మిత్తి వస్తుంది అనేటువంటి ఆలోచన. మిత్తి, 5% 10% అంటే వడ్డీ. వడ్డీ హ్మ్. వస్తుంది. మిత్తి, వడ్డీ వస్తుంది అనేటువంటి భావన కొద్దీ ఎవరికో డబ్బిస్తే అది తిరిగి రాకుండా వారి నుండి పైగా మాటలు. "నువ్వేం చేస్తావో చేసుకోపో" అనేటువంటి పరిస్థితి.
లేదా మీరే ఎక్కడి నుండి అయినా డబ్బు తీసుకున్నట్టయితే మీరు కట్టలేని పరిస్థితులు ఇలా ఉంటాయి. కనుక మనీ రిలేటెడ్లో చాలా జాగ్రత్తగా ఉండండి. ఇన్వెస్ట్మెంట్స్ ఏం చేయకండి. చాలా కూడా మనీ రిలేటెడ్ మాత్రం ప్రమాదాలు పొంచి ఉన్నాయి అని చెప్పుకోవచ్చును. చిట్టి వ్యాపారస్తులకు చేదు అనుభవం. అంటే కర్కాటక రాశితో కూడుకున్నటువంటి వారు గత కొంతకాలంగా చిట్టీల వ్యాపారం చేస్తూ ఉన్నారు అనుకుంటే మాత్రము డబ్బులు అందరూ కూడా తీసుకొని వీరికి కట్టలేని పరిస్థితి ఉంటుంది. చిట్టి వ్యాపారస్తులకు ఎవరైతే ఉన్నారో వారు లాస్ అయ్యేటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇంకా ఇనుము రిలేటెడ్ అది 4 వీలర్ కానీ లేదా 2 వీలర్ కానీ లేదా స్టీల్ రిలేటెడ్ ఇలాంటిదైనా కూడా వారికి కాస్త మైనస్ వాతావరణం ఉంది అనేటువంటి విషయాన్ని గమనించుకోండి. ఇంకా జాబ్ రిలేటెడ్ మార్పులు చేర్పులు ఆల్రెడీ జరుగుతూ ఉన్నాయి. జాబుల కోసం ప్రయత్నాల్లో ఉన్నారు, తప్పకుండా వస్తుంది మీకు, డోంట్ వరీ. ఇక్కడ జాబుకు ప్రయత్నం చేసేటువంటి వారికి జాబ్ దొరకడము, లేదా గత కొంతకాలంగా జాబ్ మానేయాలి, ఇక్కడ స్ట్రెస్ ఎక్కువ అవుతుంది లేదా పని ఎక్కువగా అవుతుంది, వారు ఇచ్చేది మాకు 10,000 కానీ 20,000 రూపాయల పని చేయించుకుంటున్నారు అనేటువంటి ఆలోచన భావంతో ఉండేటువంటి వారు కూడా జాబ్ మానేసేటువంటి పరిస్థితి ఉంది. కనుక ఓపికగా ఉండండి. పరిస్థితులు ఎప్పుడూ ఒక తీరు ఉండవు. ఈరోజు ఉన్నట్టుగా రేపు ఉండదు. కనుక ఇచ్చిన డబ్బు తిరిగి రాక ఇబ్బందులు, అది ఒక 1000 ఇచ్చినా కూడా తిరిగి రాకుండా ఇబ్బంది అయితే ఉంటుంది. అదైతే గమనించుకోండి. డబ్బులు ఇస్తున్నారు అనుకుంటే కర్కాటక రాశి వారికి అవి రావు అని భావన చేసుకోండి. అంటే లేటుగా వస్తుంది. ఇంకా తిరిగి మాటలు కాస్త ఎదురు వారి నుండి. ఆర్థికంగా ఆల్రెడీ చెప్పి ఉన్నాం. అదేవిధంగా ఇప్పుడు మానసికంగా కూడా ఇబ్బంది, దీంతో పాటుగా శారీరకంగా కూడా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉంటుంది. ప్రమాదాలు ఎలాంటిదైనా కూడా జరిగేటువంటి పరిస్థితి ఉంది. బైక్ మీద వెళ్ళేటువంటి వారు కాస్త జాగ్రత్తగా ఉండండి. కార్ ఆల్సో విన్నరా. పలుకుబడి పోవడం అంటే ఫలానా వారికి మంచి పేరు ఉంది అనేటువంటి సందర్భంలో ఈ యొక్క అష్టమ శనిలో మీ యొక్క పలుకుబడి తగ్గుముఖం పట్టేటువంటి పరిస్థితి ఉంటుంది. ఫలానా రాజకీయవేత్తకు సూపర్ మనిషి అనేటువంటి వారే అసలు పత్తాకు లేకుండా పోయేటువంటి పరిస్థితి ఉంటుంది. కనుక జాగ్రత్తగా ఉండండి. యాక్సిడెంట్స్ ఉన్నవి. తండ్రి తరపున లావాదేవీలు ఏమైనా ఉన్నట్టయితే వాటికి కాస్త సమయం పడుతుంది, వేచి చూడండి. ఇది సరైన సమయం కాదు. తండ్రిని ఇబ్బందిగా గురి చేయకండి. ఇంకా కోర్టు కేసులు మాత్రం అయ్యేటువంటిది అయితే ఉంది, ఇది గమనించుకోండి. అన్నిటికంటే ఫస్ట్ కోర్టు కేసులు, తగాదాలు, సెటిల్మెంట్స్ విషయాల్లో మాత్రం చాలా టార్చర్ ఉంటుంది. అది ఒక భార్యాభర్తకు సంబంధించిందైనా లేదా పార్ట్నర్షిప్ ఏదైనా ఇబ్బందులు అయితే ఉన్నవి. ఇంకా పిల్లల చదువు మాత్రం చాలా బాగుండేటువంటి పరిస్థితి అయితే గోచరిస్తుంది. భార్యాభర్తలలో కూడా అన్యోన్యత లోపించేటువంటి పరిస్థితి అయితే గోచరిస్తుంది. ఎప్పుడో చేసినటువంటి పనికి ఇప్పుడు శిక్ష అనుభవించేటువంటి పరిస్థితి. ఏదో ఒక 10 ఏళ్ల క్రితం తప్పు చేసి ఉన్నామంటే ఇప్పుడు మీకు మీ యొక్క కేసు కొలికి రావడము, మీకు పలానా శిక్ష వేయడము అనేటువంటిది. ఇది ఒక కోర్టుకు సంబంధించిందే కాదు, ఎదుటి వ్యక్తికి సంబంధించింది కూడా ఉంటుంది. ఇప్పుడు ఇంట్లో ఉండేటువంటి నలుగురు ఒకరు మనతో మాట్లాడకుండా ఉన్నా కూడా అది శిక్షనే. గత కొన్ని రోజులు ఏదో గొడవ జరిగింది, మాట్లాడటం లేదు, అది శిక్ష అన్నట్టే. కనుక ఒక కోర్టు కేసే శిక్ష కాదు. కనుక ఇవన్నీ గమనించుకోండి. కర్కాటక రాశి వారు ఖచ్చితంగా కూడా మహాన్యాసపూర్వకంగా వీరు మన శనికి సంబంధించినటువంటి పాశుపతం చేసుకోవాల్సిందే. మీరు మీ గుళ్ళో కూడా చేయిస్తున్నారు కదా, దానికి సంబంధించి ఒకసారి చెప్పండి. తప్పకుండా మన దగ్గర చేయడం జరుగుతుంది. బయట ఎక్కడ చేసినా కూడా 10-20 వేలకు తక్కువ కాదు. తప్పకుండా మనం కేవలం 2,500 రూపాయలకు మాత్రమే సామూహికంగా చేస్తాం. అది ఒక 5 మెంబర్స్ కు మాత్రమే. ఎందుకు అంటే మంత్లీ 3 టైమ్స్ చేయడం జరుగుతుంది. ఈ 3 టైమ్స్ లో అంటే 5 ఒక 15 మెంబర్స్ కు మాత్రమే చేయడం జరుగుతుంది. ఈ మనకి 15 మెంబర్స్ కు 5 టైమ్స్ చేసే సందర్భంలో అన్నింటా వీరి పేర్లు చదవడం జరుగుతుంది. ఏదో ఒక్కసారి అని కాకుండా 3 టైమ్స్ కూడా మీ పేరు మీద హోమం జరుగుతుంది. ఏదో ఒకసారి చేస్తే కాదు కనుక 3 సార్లు చేయడం జరుగుతుంది. చాలా చక్కగా వివరించారు. ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో సింహరాశి గురించి మాట్లాడుకుందాం. నమస్కారం.